నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షక మహాశయులకు సభక్తికంగా సమర్పిస్తున్న పుష్కర యాత్ర పుణ్య గోదావరికి స్వాగతం. మనం ఇప్పుడు మధ్య భారతంలోని మహారాష్ట్రలోని నాసిక్ చేరువలో ఉన్న బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుంచి ప్రవహిస్తున్న గోదావరి నదీ తీరాన ఉన్నాం. జీవనదిగా జీవధారగా ప్రాణికోటికి ప్రాణధారగా నిలిచి తెలుగు నేలను పునీతం చేస్తున్న గోదారమ్మ తల్లికి ఈ పుష్కరాల సందర్భంగా కోటి కోటి దండాలు. అత్యంత పుణ్యప్రదమైన ఈ పుష్కర ఘడియలలో గోదావరమ్మ తీరాన ఉండి ఆ పుష్కర మహత్యం ఏమిటో, అసలు పుష్కరం అంటే ఏమిటో తెలుసుకుందాం. నమో గోదావరీ దేవి మహాదేవస్య వల్లభే స్నానేనానేన మే పాపం హర శ్రీహరి పుత్రికే గోదావరి. అనంత పుణ్యాల సిరి గోదావరి. తెలుగువారి ఆరాధ్య దేవేరి గోదావరి. శృతి శిఖరి నిగమజరి స్వరలహరి. తెలుగు నేలను పునీతం చేసే రసఝరి గోదావరి. ప్రకృతి సౌందర్యాల్ని మమేకం చేసుకున్న దివ్య మనోహరి గోదావరి. ఎన్నెన్నో ఊసుల్ని మౌనంగా చెప్పే రమ్య విభావరి గోదావరి. పులకింతల పులకరింతల ఆనంద లహరి గోదావరి. జలకురులు పురులు విప్పి నాట్యమాడే మయూరి. గోదావరి నది. ఈ పేరొక్కటి చాలు మనసు ఉత్సాహంతో ఉప్పొంగడానికి, హృదయం పల్లవించడానికి. తెలుగు మాగాణాలలో రతనాల సిరుల్ని పండిస్తూ, తెలుగు వాకిళ్లలో సతత హరిత రంగవల్లికల్ని అల్లుతూ, తెలుగువారి ఆత్మీయ బంధువుగా, అనురాగ సింధువుగా గోదావరి పరిఢవిల్లుతోంది. పుష్కర కళను సంతరించుకున్న పావన గోదావరి నదీ ప్రస్థానం నిరుపమానం, అనన్య సామాన్యం. మరాఠా సీమలో పుట్టిన
అచ్చ తెలుగు ఆడపడుచుల మన తెలుగు లోగేళ్లలో గోదావరమ్మ సందడి చేస్తోంది. గంగానది కన్నా ఎంతో ప్రాచీన జలతరంగిణి, జీవన వాహిని గోదావరి. త్రయంబక జటోద్భూతే గౌతమస్య అఘనాసిని సప్తధా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే. బ్రహ్మగిరులలో పుట్టి కందకుర్తి సంగమేశ్వరుణ్ణి అభిషేకించి బాసరలో శ్రీవాణి పాదాలు స్పృశించి భద్రాద్రి రామయ్య చరణాలను తనివితీరా ముద్దాడి అనంత సాగర అంతర్వేది వరకు తెలుగు మట్టికి పచ్చని సొబగులద్ది మట్టిని మాణిక్య రాశులుగా మార్చిన ప్రియ సావేరి గోదావరి. పశ్చిమ కనుమల్లో పరమ పునీతంగా కారణ జన్మురాలిగా గోదావరి అవతరించింది. తన అడుగు జాడల్ని తెలుగు లోగేళ్లలో వెలుగు జాడలుగా మార్చి గోదావరి అనంతవాహిని మునుముందుకు సాగుతోంది. పుట్టిల్లైన నాసికా త్రయంబకం నుంచి సాగర సంగమస్థలి అంతర్వేది వరకు గోదావరి పరివాహక ప్రాంతాలలో ఎన్నో ప్రదేశాలు ఆధ్యాత్మిక, పారమార్థిక, దివ్య భవ్య క్షేత్రాలై వర్ధిల్లుతున్నాయి. గల గల జల జల కదిలింగి గోదావరి, బ్రహ్మగిరులలో ఉద్భవించెను త్రయంబకేశుని గంగా. పరుగులిడెను భద్రాచల రాముని పాదాలను కడగంగా. జ్ఞాన సరస్వతి వీణా తంత్రుల నాదం గోదావరి, ఇంద్రావతి మంజీర కిన్నెరల నేస్తం గోదావరి. పచ్చని ప్రకృతి సొగసుల ఉరకల కెరటం గోదావరి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, రెడ్డిరాజులు, కాకతీయులు ఇలా ఎన్నో రాజవంశాల సామ్రాజ్యాలు గోదావరి తీర ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. గోదావరి తీరంలో ఉన్న సుప్రసిద్ధ ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రఖ్యాత ప్రదేశాలు భారతీయ సనాతన ధర్మానికి సోపానాలు, ఆర్షధర్మ సంప్రదాయ నిర్వర్తకులకు ప్రత్యక్ష ద్వారాలు. గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని సర్వపాప వినిర్ముక్త్యే వృద్ధగంగే నమో నమః. 1465 కిలోమీటర్ల దూరం అలుపెరగక అవిశ్రాంతంగా సాగించే గోదావరి సుదీర్ఘ ప్రస్థానం ఓ మహాజీవనయానం, తెలుగు వైభవ ప్రాభవాల ఆత్మావలోకనం.